ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం దాకా అవుతుంది కదా, మీరు చూస్తూనే వస్తున్నారు, మరి ఎలా పరిపాలిస్తున్నారు అనుకుంటున్నారండి ఆయన? ఈ పరిపాలన బాగానే ఉందండి. పరిపాలన గురించి కాదు, వాగ్దానాలు చేశాడు కదా ముందు. ఆ? గిళ్ళ బకాయిలు ఇస్తానన్నాడు. ఏ? పిల్లలకి డబ్బు అన్నాడు, ఆడవాళ్ళకి డబ్బు అన్నాడు. ఆ? ఈ గ్యాస్ పొయ్యిలు అన్నాడు, 3 సిలిండర్లు అన్నాడు. ఏది ఒక్కటి అమలు పరచట్లేదు. ఇంకా ఎట్ట నిరుపేదలు ఏమని నమ్మాలా? నమ్మాలి కదా మళ్ళీ మనిషిని. ఏదైనా ఒకటిగాది ఒకటి అన్న వదలాలిగా. మళ్ళీ పోతే పని పథకానికి పనికి చేస్తున్నాం, వారం 10 రోజులు చేస్తాడు. అయ్యి వదల ఏవి లేకుండా నేను అమరావతి అంటే ఈ జనమంతా ఏం కావాలండి? అమరావతి కట్టాల్సిందే, పోలవరం కానీ అమరావతి కానీ మనకు కావాల్సిందే, అది ముఖ్యమే. నేను దాంట్లో కాదా దాని గురించి. కాకపోతే ఒకటి గ్రామాలు చేశాడు, ఈ గొయ్యిలు పూడ్చాడు. రోడ్లు మాత్రం కతి గొయ్యిలు పూడ్చాడు. అది అంతవరకు అవుతుంది. ఏ ఒక్కటి ఫలాంది ఇది చేసాను అమలు పరిచయని ఏ ఒక్కటి అమలు కాదండి. మరి ఇప్పుడు చాలా వరకు కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ ఇస్తాననేసి చెప్తున్నారు కదా. పింఛన్ ఎత్తున్నాడు, పింఛన్ ఎత్తున్నాడు అండి. పాత వాళ్ళకి ఎత్తున్నాడు, కొత్త వాళ్ళు ఎక్కతలకి చెప్పావు కదా. ఇక ఏది ఏమైనా ఆలోచన చేయలేదుగా. అమ్మఒడి పరిస్థితి ఏమైందండి? మరి ఇప్పుడు అమ్మఒడి కింద అదే తల్లికి వందనం అన్నారు కదా, అది రాలా. తల్లి ఒడి రాలా, పిల్లలవి రాలా. గ్యాస్ పోయి సిలిండర్ అన్నాడు కదా, వాటికి లేదు. ఎక్కతలకి ఏమన్నాడు, కొరలు బాగా ఇళ్ళ డబ్బులు నేను ఇస్తాను అన్నాడు. ఇంతవరకు అది మళ్ళీ వీటికి తోడి వడ్డీ కట్టి మళ్ళీ 400 పేరు లేదు రాపిసుకెళ్ళారు. మళ్ళీ ఆ డబ్బులు కూడా మళ్ళీ ఇచ్చాం, రాపిస్తాం. వీటికి అవి ఇచ్చింది లేదు, ఈ 5 రూపాయలు కట్టింది. మళ్ళీ మాకు మరి రెక్కలేగా నువ్వు కట్టినగా కొరవలు ఆపేసి వెళ్ళావు. వీళ్ళు మళ్ళీ 5 రూపాయలు పెట్టి పేర్లు రాపించావు. వెయ్యి. మరి నాణ్యమైన మద్యం సంగతి ఏమైంది? ఇంకా నాణ్యమైన మద్యం కూడా ఏముంది, అదే మా నాణ్యమైన మద్యం ఏమన్నాడు, నాకు ఇదిగా అన్నాడు. అదే దాన్ని ఇప్పుడు చాలా వరకు కూడా మహిళలకి కావచ్చు, ఉచిత బస్సులు కావచ్చు, ఇవన్నీ అసలు ఏ ఒక్కటి అమలు జరపలేదు. ఏది లేదు, ఉచిత బస్సులు అన్నది, అది అన్నది, ఇది అన్నది చెప్పాడు. నువ్వు రాగతలకి అన్నీ చెప్పావు, ఏది ఒక్కటి అమలు పరిచావా అన్నది ఒక్కటి కూడా అమలు పరచలా. ఉపయోగం ఉందంటారా మీకు తెలిసినంత వరకు? ఈ పథకాల వల్ల, ఏం చెప్పిన పథకాల వల్ల ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందనేగా పెట్టాడు, ఉపయోగం ఉండితేనేగా అందరూ మనం చేయి దాటింది. అందరూ నువ్వు కావాలనేగా, నేను కోరుకోనేగా. ఏ ఒక్కటి అమలు చేయలేదుగా. అప్పుడు ఏమనుకుంటా, ఎవరు ఏమనాలా? పరిస్థితి అయితే అలా కొనసాగుతుందంట. అది